Hi guys, welcome back to Naudo Talks and here is the half spoiler review of the movie called The Sheep Detectives. బేసిక్గా ఎక్కడైనా ఏదైనా క్రైమ్ జరిగితే ఆ క్రైమ్ని ఒక పోలీసులు సాల్వ్ చేస్తారో లేదంటే FBI వాళ్ళు మొత్తానికి ఎవరో ఒకరు సాల్వ్ చేస్తారో, కానీ ఇందులో డిఫరెంట్ ఏంటంటే ఒక గొర్రెలు సాల్వ్ చేస్తాయి. ఒక గొర్రెల గుంపు అంతా డిస్కస్ చేసుకుని ఒక క్రైమ్ ఎవరు చేశారు అనేది కనిపెడతాయి. ఎప్పుడో నా చిన్నప్పుడు నాకు తెలిసి హ్యూమన్స్ అండ్ యానిమల్స్ ఇద్దరు కలిసి మాట్లాడుతుంటే చూసిన సినిమా నా చిన్నప్పుడు నార్నీ అనుకుంటా. అంతే, ఆఫ్టర్ ఆల్ దీస్ ఇయర్స్, చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ నేను హ్యూమన్స్ అండ్ యానిమల్స్ ఇద్దరు కలిసి మాట్లాడే సినిమా నేను చాలా రోజుల తర్వాత ఫుల్ లెంత్లో చూశాను. నాకు తెలిసి ఇదే నార్నియా తర్వాత మళ్ళీ ఇదే చూస్తుంటే చాలా బాగా అనిపించింది నాకు. కాకపోతే నార్నియా అనేది ఒక పెద్ద ఎమోషన్ అనమాట. అప్పట్లో అదో పెద్ద ఎలివేషన్ మాకు. అసలు నార్నియా అనేది చిన్నప్పుడు అదో పెద్ద అడ్వెంచరు. బట్ ఇది అలా కాదు, ఇది ఒక కామెడీ అండ్ ఎమోషనల్ థ్రిల్లర్. బట్ కంపేర్ చేసి చూస్తే రెండు ఎమోషనల్గా ఒకే ఇంపాక్ట్ ఇచ్చాయి. ఎందుకు అలా ఇచ్చింది అనేది ఇన్ డీటెయిల్ రివ్యూలో మాట్లాడుకుందాం. బట్ బిఫోర్ దట్, మీలో ఎవరైనా కొత్తగా ఈ ఛానల్ చూస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే కనుక లైక్ చేసి ఈ వీడియోని స్టార్ట్ చేయండి. కథ విషయానికి వస్తే, చికాగోలో జార్జ్ అని ఒక పర్సన్ ఉంటాడు. తనకు ఒక ఆర్వీ ఉంటుంది. ఆర్వీ అంటే ఒక చిన్న వ్యాన్. మనోడు ఆ వ్యాన్లోనే ఉంటాడు అనమాట. మనోడికి కొన్ని వందల సంఖ్యలో గొర్రెలు ఉంటాయి. ఆ గొర్రెలన్నింటినీ మనోడు పెంచుతూ ఉంటాడనమాట. ప్రతిరోజు వాటితో ఆడుకుంటూ చాలా స్నేహంగా ఉంటాడనమాట. అండ్ వాటి ప్రపంచంలో అవి ఎలా మాట్లాడతాయి అనేది కూడా మనకు చూపిస్తూ ఉంటారు. సో జార్జ్కి అన్నీ అంటే చాలా ఇష్టం. గొర్రెలు అన్నింటినీ చాలా ప్రేమగా చూసుకుంటాడు, ప్రేమగా మేత వేస్తాడు, అన్నింటినీ చాలా బాగా చూసుకుంటాడు. అండ్ ఆల్సో రాత్రి అయితే పడుకునే ముందు మన గ్రాండ్ పేరెంట్స్ ఎలా అయితే మనకు కథలు చెప్పి నిద్రపుచ్చేవారో, అలాగే మన జార్జ్ కూడా బయటకు వచ్చి, ఆర్వీ బయటకు వచ్చి కూర్చుని క్రైమ్ నవల్స్ ఉంటాయి, కొన్ని క్రైమ్ స్టోరీస్ ఉంటాయి, ఆ నవల్స్ని రీడ్ చేస్తాడు. అంటే చదివి వినిపిస్తాడు, ఆ కథలు చెప్తూ ఉంటాడు. అండ్ ఆ కథల్ని పూర్తిగా చెప్పడు. ఏదైనా క్రైమ్ స్టోరీ ఉంటే ఆ క్రైమ్ స్టోరీని చివరి వరకు తీసుకొచ్చి క్లైమాక్స్లో ఆ క్రైమ్ ఎలా జరిగింది అనే సస్పెన్స్ని వదిలేసి మనోడు వెళ్ళిపోతాడు అనమాట. అంటే గొర్రెలైన మీలో మీరు డిస్కస్ చేసుకుని ఎవరు చంపు ఉండొచ్చు, ఈ క్రైమ్ ఎవరు చేసి ఉండొచ్చు అనేది కనుక్కోమని వెళ్ళిపోతాడు. అండ్ అప్పటి నుంచి ఆ రోజు నైట్ అంతా కూడా ఆ గొర్రెలు అందరూ కలిసి కూర్చొని అందరూ మాట్లాడుకుంటూ ఉంటారనమాట. ఈ క్రైమ్ ఎవరు చేసి ఉండొచ్చు అని చెప్పని అందరూ మాట్లాడుకుంటారు. ఆ గొర్రెలు అందరిలో కల్లా బాగా తెలివైంది లిల్లీ అని ఒకటి ఉంటుంది, ఒక గొర్రె. దాని క్యారెక్టర్ అద్భుతంగా ఉంటుంది. ఆ లిల్లీయే ప్రతి నవల్లో ఏం జరిగి ఉండొచ్చు, ఆ క్రైమ్ ఎవరు చేసి ఉండొచ్చు అనేది కనిపెడుతూ ఉంటుంది అనమాట. ఇలా కొన్ని రోజులు గడిచిపోతూ ఉంటాయి. అయితే ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒక రోజు అనుకోకుండా జార్జ్ ఎప్పట్లాగే వచ్చి క్రైమ్ నవల్ చదివి వెళ్ళి పడుకుంటాడు. అండ్ నెక్స్ట్ డే ఆ గొర్రెలు వచ్చి ఎప్పట్లాగే జార్జ్ని లేపడానికి వచ్చి చూసినప్పుడు జార్జ్ అక్కడ చనిపోయి ఉంటాడు అనమాట. ఆ గొర్రెలకి ఏం అర్థం కాదు. సో అతను చనిపోయాడు, అతను మామూలు మరణమా లేదంటే ఎవరైనా చంపారా అనేది కాసేపు ఆలోచించుకున్న తర్వాత జార్జ్ది సహజమైన మరణం కాదు, ఎవరో జార్జ్ని చంపారు అనే అనుమానం వీళ్ళకి వస్తుంది. అండ్ ఆల్సో ప్యారలల్గా జార్జ్ పెంచుతున్న గొర్రెలు ఏవైతే ఉన్నాయో ఆ గొర్రెలన్నింటినీ ఎప్పటికన్నా సొంతం చేసుకోవాలని పక్కన ఒక బుచ్చర్ ఉంటాడు. అంటే గొర్రెల్ని చంపి వాటి మాంసాన్ని రవాణా చేసేవాడు, ఆ అమ్మేవాడు ఒకడు ఉంటాడు. ఎప్పటికైనా ఈ షీప్స్ అన్నింటినీ తీసుకోవాలనుకుంటూ ఉంటాడనమాట. సిటీ అందరికీ జార్జ్ అనే వ్యక్తి గురించి, గొర్రెల గురించి బాగా తెలుసు. అలాంటి జార్జ్ చనిపోయడం తెలియగానే అందరూ వస్తారు. అండ్ పోలీసులు కూడా అక్కడికి వస్తారు. పోలీసులు కూడా అక్కడికి వచ్చి చూసి ఆ క్రైమ్ జరిగిన ప్లేస్ని అంతటినీ కూడా సరిగ్గా చూస్తూ ఉంటారనమాట. కాకపోతే వాళ్ళకి ఎటువంటి ఎవిడెన్స్లు దొరకపోవడం వల్ల వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతారు. కానీ ఈ లిల్లీ అండ్ ఆ మిగిలిన షీప్స్ ఏవైతే ఉన్నాయో ఆ గొర్రెలన్నీ కూడా ఇది సహజమైన మరణం కాదు అని చెప్పి ఇవి కూడా ప్యారలల్గా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాయి. అండ్ ఆ ఇన్వెస్టిగేషన్లోనే అసలు ఎవ్వరు ఊహించని కొన్ని వింత ట్విస్టులు, కొత్త ట్విస్టులు అన్నీ కూడా రివీల్ అవుతూ ఉంటాయి అనమాట. సో జార్జ్ అనే వ్యక్తిది సహజమైన మరణమా లేకపోతే నిజంగానే క్రైమ్ జరిగిందా, ఒకవేళ జరిగితే ఎవరు చంపుండొచ్చు అనేది ఒకటి రివీల్ అయ్యే కొద్దీ మనకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తాయి. ఎందుకంత ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది అంటే బేసిక్గా పోలీసులే, హ్యూమన్సే ఏదన్నా షాక్ని కానీ ఏదైనా ట్విస్ట్ని కానీ రివీల్ చేస్తున్నప్పుడు మనకు హై వస్తుంది. అలాంటిది పోలీసులు హ్యూమన్స్ కాకుండా గొర్రెలు ఇన్వెస్టిగేట్ చేసి ఆ క్లూస్ అన్నింటినీ కూడా వెతికి వేస్తుంటే అవి మనకి విపరీతమైన హై వస్తుంది అనమాట. అండ్ ఆల్సో ఆ షీప్స్ ఏవైతే ఉన్నాయో, ఆ గొర్రెలు ఏవైతే ఉన్నాయో అప్పటి నుంచి, అంటే పుట్టినప్పటి నుంచి జార్జ్ చనిపోయే రోజు వరకు కూడా ఎప్పుడు అదే గ్రీన్ గ్రాస్ లో, అంటే అదే పచ్చగడ్డలో, అదే ఫెన్సింగ్ మధ్యలో ఉన్నవి. ఫర్ ద ఫస్ట్ టైం తన ఓనర్ చనిపోయినందువల్ల అవి ఆ కంచెను దాటి బయటకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. అలా వెళ్ళిన తర్వాత ఏమైంది, ఎక్కడికి వెళ్ళారు, ఎలాంటి క్లూస్ సంపాదించాయి అనేది మనకు చాలా ఎంటర్టైనింగ్గా అండ్ చాలా ఎమోషనల్గా చూపిస్తారు. ఈ సినిమా చూస్తున్నంతసేపు నేను ఎంతైతే నవ్వుకున్నానో అంతే ఎమోషనల్గా కూడా ఫీల్ అయ్యాను. చాలా రోజుల తర్వాత ఒక యానిమల్స్తో కూడుకున్నది ఒక మంచి ఎమోషనల్ ఇంపాక్ట్ వచ్చింది నాకు. నేను దాన్ని బాగా ఫీల్ అవ్వగలిగాను, చాలా బాగా అనిపించింది నాకు. ఎస్పెషల్లీ ఇది తెలుగు డబ్బింగ్లో ఉండటం వల్ల, ఆ గొర్రెలకి డబ్బింగ్ అది కరెక్ట్గా కుదరటం వల్ల ఎమోషనల్ సీన్స్ వచ్చినప్పుడు చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ఆల్సో ఒక చిన్న గొర్రె ఉంటుంది, దాని పేరు వింటర్ షీప్ ఏదో, చలికాలంలో పుట్టిన షీప్ అనమాట. సో చలికాలంలో పుట్టడం వల్ల దాన్ని దూరం పెడతారు, మిగిలిన గుంపు అంతా కూడా దాన్ని దూరం పెడతారు. దాని స్టోరీ కూడా చాలా ఎమోషనల్గా అనిపిస్తుంది. సో ఫైనల్లీ
మీరు కనుక ఒక మంచి ఎమోషనల్ స్టోరీ ఫ్యామిలీ అందరూ కలిసి కూర్చుని ఒక మంచి ఎంటర్టైన్మెంట్ స్టోరీ చూడాలనుకుంటే కనుక యూ కెన్ ట్రై దిస్ మూవీ. ఎటువంటి అడల్ట్ సీన్స్ ఉండవు అండ్ ఎటువంటి గోరే సీన్స్ ఉండవు, బ్లడ్ షెడ్ కానీ అలాంటిది ఏది ఉండదు. కంప్లీట్ ఫ్యామిలీ వాచ్, అందరు పిల్లలందరితో పాటు సరదాగా హ్యాపీగా కూర్చొని చూడొచ్చు. మంచి టైంపాస్ అవుతుంది, మంచి ఎంటర్టైన్మెంట్ వస్తుంది. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ ఇలాంటి యానిమల్స్ ప్లస్ హ్యూమన్స్ వీళ్ళిద్దరు కలిసి ఉన్న మూవీస్లో మీకు ఏది ఇష్టమైనది కామెంట్ చేయండి. కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈస్ జే సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ నౌ టు టాక్స్. థ్యాంక్ యూ.